హాయ్ అండి, అందరికీ శుభోదయం. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఇదైతే మంగళవారం రోజు బ్లాగ్ అండి. మంగళవారం నా మార్నింగ్ రొటీన్తో పాటు నేను ఆఫ్టర్నూన్ టైంలో ఏం చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. ఇంకొకటండి, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. కింద మనకు థమ్స్ అప్ సింబల్ అంటే థంబ్ ఫింగర్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే లైక్స్ అనేది పడుతుంది. మీ లైక్ వల్ల ఈ వీడియో అయితే ఇంకొందరికి ప్రమోట్ చేయబడుతుంది. మీకు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మార్నింగ్ ఫస్ట్ నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత చేసేది వాకిలి క్లీన్ చేసేసి ముగ్గు పెట్టుకోవడం. ఈరోజు మంగళవారం కాబట్టి గడప కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ప్రతి సోమవారము లేదా మంగళవారము, శుక్రవారము, గురువారం ఈ 4 రోజులు గడప అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నార్మల్ డేస్లో వాటర్తో క్లీన్ చేసేసి ఓన్లీ బొట్టు పెట్టుకొని అయితే ఉంటాను. ఈ మంగళవారం, శుక్రవారం నాకైతే స్పెషల్. ఎందుకంటే నేను అమ్మవారిని బాగా పూజ చేస్తూ ఉంటాను, అమ్మవారిని నమ్ముతాను కాబట్టి ఈరోజు ఇలా అయితే సింపుల్గా ముగ్గు పెట్టుకున్నాను. ఎందుకో ముగ్గు పెట్టడం కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. ఇంకొకటి, ఇక్కడ రాళ్ళ ముగ్గుతో కాకుండా బియ్య పిండితో మాత్రమే నేను ముగ్గు పెడుతూ ఉంటాను. నార్మల్ డేస్లో అయితే మనకు రాళ్ళ ముగ్గు ఉంటుంది కదా, దాంతో పెడతాను. ఏదో నాకు చిన్నగా ఉంటుంది బాల్కనీ, అందులో నాకు నచ్చినట్టు వచ్చినట్టు ఇలా ముగ్గు పెట్టుకున్నాను. చూడండి, ముగ్గు పెట్టేసరికి గడప కడిగేసరికి ఎంత బాగా అనిపిస్తుందో. అలాగే తులసమ్మ దగ్గర కూడా సింపుల్గా ముగ్గు పెట్టేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను. అలాగే వంటగదిలో ఉన్న అన్నపూర్ణాదేవి దగ్గర కూడా ఇలా దీపం పెట్టుకున్నాను. వంటగది మార్నింగ్ ఇలా నీట్గా ఎంత ప్లెజెంట్గా ఉంటుందో, నాకు ఇలా ఉండడం చాలా ఇష్టం. ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అవుతుంది. ఉదయం మా వారే పూజ చేస్తూ ఉంటారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్గా బ్యాంబినో ఉప్మా చేస్తున్నాను. నేను ఉప్మా చేసినప్పుడు ఎక్కువ వెజిటేబుల్ ఉండేటట్టు చూసుకుంటాను. అవి ఏవైనా పర్లేదు, ఆలు, క్యారెట్ అలా. ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది, ప్రోటీన్ కూడా అందుతుంది మన బాడీకి. అందుకని వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలా చూసుకుంటాను. పక్కనే ఆలు కర్రీ కూడా చేస్తున్నాను. ఆలు కర్రీ కానీ ఏ కూరగాయలు చేసినా నేను పైన ఇట్లా ఒక ప్లేట్ పెట్టుకొని అందులో నీళ్లు పెట్టుకుంటాను. ఇది పూర్వం మన అమ్మలు ఇలాగే చేసేవాళ్ళు. ఎక్కువసేపు కలపకుండా సిమ్లో పెట్టేసి పైన ప్లేట్లో కొంచెం వాటర్ పోసి పెడితే టేస్ట్ కూడా బాగా అవుతుంది. వెజిటేబుల్స్ అనేవి ఈవెన్గా కుక్ అవుతాయి. బ్యాంబినో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎప్పుడు స్కిప్ చేయొద్దు, లేట్ అయినా పర్లేదు, బ్రేక్ఫాస్ట్ అయితే తినాలి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తింటూనే వాతావరణం చూడండి, ఒక్కసారిగా ఎంత చల్లగా అయిపోయిందో. వర్షం కూడా పడుతుంది. మాకు బయట కొద్దిగా పని ఉండి మేమైతే బయటికి వెళ్ళాము. మార్నింగ్ ఇంట్లో నుంచి 11 o'clock వెళ్తే ఇంటికి వచ్చేసరికి 2 o'clock అయింది. అంతలోపు మా పాపకి మిషన్లో ఉన్న బట్టలు ఆరేయమంటే పాపం చక్కగా ఆరేసింది, కానీ రివర్స్లో తీయలేదు. నేను ఎప్పుడు బట్టలు ఆరేసినా రివర్స్లో తీసి ఆరేస్తాను. ఎందుకంటే వాటిపైన డస్ట్ పడ్డా, ఎండ కొట్టినా కలర్ చెదిరిపోకుండా ఉంటుంది, అలాగే నీట్గా కూడా ఉంటాయి. ఇక్కడ చూసారా, సోమవారం రోజు కూరగాయలు తెచ్చుకున్నానని చెప్పాను కదా, అవి ఇలా సర్దుకున్నాను. అలాగే ఆకుకూరలన్నీ నేను ఇలా బాక్స్లలో ప్యాక్ చేసుకొని పైన పేపర్ కవర్తోని ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఆకుకూరలు తెంపి బాక్స్లో పెట్టినప్పుడు పైనుంచి టిష్యూ పేపర్ కానివ్వండి, ఇలా పేపర్ కానీ పెట్టి మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులైనా ఆకుకూరలు అనేవి పాడవవు. దానిపైన వచ్చిన వాటర్ని ఈ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది.
నేను టమాటోలు కానివ్వండి, ఆలు కానివ్వండి, సోరకాయ అలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టను, బయటనే పెట్టుకుంటాను. మిగిలినవి మాత్రం ఇలా ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకుంటాను. అలాగే బయట నుంచి వచ్చానని చెప్పాను కదా, బయట నుంచి రాగానే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటాను. ఎందుకంటే కొంచెం బియ్యము గోధుమలు చేసేది ఉంది. మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, నేను గోధుమలు ఇంట్లోనే చేసి పిండి పట్టించుకుంటానని. ఇలా జల్లెడతో అయితే క్లీన్ చేసుకుంటాను. ఈ బియ్యం వచ్చేసి నాకు బియ్యం పిండి పట్టేయడానికి గడపకి కానివ్వండి, ఇంకా కొన్ని స్నాక్స్ చేసినప్పుడు అలాంటి రొట్టె చేసినప్పుడు ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాను. వాటి కోసం ఇలా పట్టుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే బియ్యం నుంచి నూకలు, అలాగే ఇసుక, రాళ్ళు ఏమున్నా కింద సపరేట్ అయిపోతాయి, కింద పడిపోతూ ఉంటాయి. అలాగే పైన డస్ట్ ఏదన్నా ఉన్నా, ఇంకా మెరుగలు అంటాం కదా, అలాంటివి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నవి పైన ఇలా చేయడం వల్ల ఒక్క దగ్గరికి వచ్చి మనకైతే ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. చూసారా, ఇలా ఒక్క దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. రెండు చిట్టాగల రైస్కి ఇన్ని నూకలు అయితే వచ్చాయి. ఇందులో ఇసుక కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ జల్లెడూపిన బియ్యాన్ని అయితే నేను చెరుగుతాను. చెరిగి ఇంకా డస్ట్ కానీ ఇంకేమన్నా మిగిలిపోయినాయి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇలా చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. బియ్యం అయితే చేసేసాను. ఇప్పుడైతే గోధుమలు చేసుకుంటున్నాను. నేను ఒక్కసారి అంటే 2 నెలలకు సరిపోయే గోధుమలు ఒక 5 kg తెప్పించుకొని ఇలా అయితే చేస్తూ ఉంటాను. ఎండ ఉంటే బియ్యాన్ని కానీ గోధుమల్ని కానీ కడిగి ఎండకైతే ఆరేస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు వాతావరణం అంతా సహకరించట్లేదు కాబట్టి కడగడం అయితే లేదు. గోధుమలు కూడా సేమ్ అలాగే చూడండి, మీకు ఎలా సపరేట్ అయ్యాయో. ఇలా ఊపడం వల్ల సపరేట్ అయ్యి వచ్చేస్తుంటాయి. ఇలా క్లీన్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి 1 to 2 hours టైం పడుతుంది. చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే చేసేది. నాకు కూడా అదే అలవాటు. బయట నుంచి తీసుకొచ్చిన పిండి అస్సలు వాడాలనిపించదు. ఒకవేళ తప్పదు అన్నప్పుడు మాత్రమే తీసుకొస్తాను. కానీ ఎక్కువ శాతం ఇలా గోధుమలు తీసుకొచ్చుకొని పట్టిస్తూ ఉంటాను. గోధుమలే అని కాదు, జొన్నలు, శనగలు ఇలా అన్నీ ఇంట్లో చేసుకున్న తర్వాతనే పిండి పట్టిస్తూ ఉంటాను. ఇంకొకటి నాకు ఇక్కడ నవ్వు వస్తుంది. ఎందుకంటే ఇసురాయి ఉంటే నేను ఇంట్లోనే పిండిని కూడా ఇసుకునే దాన్నేమో అనిపిస్తుంది. కానీ నా దగ్గర ఇసురాయి అయితే లేదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు ఇసురాయి ఉండేది. దాంతోనే ఈ బియ్యము, గోధుమలు, జొన్నలు, మక్కలు బాగా ఇసుకునే వాళ్ళము. జొన్నలు, మక్కలు అయితే ఇసిరి జావ చేసుకునే వాళ్ళము, గటక చేసుకునే వాళ్ళము. చాలా హెల్త్కి అవి మంచిది. జల్లెడ ఊపిన తర్వాత ఒక్కసారి చెరిగేసుకొని మళ్ళీ అందులో ఏమన్నా రాళ్ళు ఏమన్నా ఉన్నాయా అనేది ఇలా క్లీన్గా మెల్లిగా చూస్తుంటే మనకు తెలిసిపోతుంది. క్లీన్ చేసినవి కింద బేసన్ పెట్టాను కదా, అందులోకి అయితే వేసుకుంటూ ఉంటాను కొద్ది కొద్దిగా.
టైం టేకింగ్ ప్రాసెస్ అయినా నాకు ఇలా చేసుకోవడం ఇష్టం. మనసుకి ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. ఎందుకంటే బయట నుంచి తెచ్చుకుంటున్న పిండి క్వాలిటీ ఉంటుందో లేదో మనకు తెలియదు. కల్తీ కూడా చాలా మిక్స్ అవుతుంది ఈ మధ్య. అంటే ఈ గోధుమలు కూడా 100% న్యాచురల్ అని నేను చెప్పలేను. న్యాచురల్ అంటే ఆర్గానిక్ అని నేను చెప్పలేను. కానీ మనం ఇలా ఇంట్లో క్లీన్ చేసుకొని పిండి పట్టించుకోవడం వల్ల ఏదో కొద్దిగా అయినా సరే కొంచెం క్వాలిటీ పిండిలు వాడుతున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందని. మీకు అనిపించవచ్చు ఇంట్లో ఖాళీగా కూర్చున్న వాళ్ళతోనే అయితే ఇవి, జాబ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కడ టైం ఉంటుందని. మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఇంతకుముందు జాబ్ కూడా చేశాను. కరోనా తర్వాత పిల్లల కోసం అని చెప్పి ఇంట్లోనే ఉంటున్నాను. అప్పుడు కూడా నేను ఇదే ప్రాసెస్ చేసేది. ఎందుకంటే వీకెండ్లో మనకు హాలిడేస్ ఉంటాయి. అప్పుడు హాలిడే ఉన్నప్పుడు ఇలా అన్నీ క్లీన్ చేసి పెట్టుకునేదాన్ని. మీరు అన్నట్టు టైం ఉండేది కాదు. కానీ మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కాబట్టి మనం చేసుకోగలిగినవి ఇలా చేసుకుంటుంటే చాలా మంచిదని నా ఒపీనియన్. ఆఫ్టర్నూన్ మనం పడుకోకుండా ఇలా పనులన్నీ చేసుకోవచ్చు. నేను కూడా అప్పుడప్పుడు పడుకుంటాను. ప్రతిరోజు ఇలాగే ఒకటే పనులు చేస్తానని కాదు. ఒకరోజు బట్టలు మడతబెట్టడం, ఒకరోజు ఇల్లు క్లీన్ చేసుకోవడం, కొద్దిసేపు పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఇలా చేస్తూ ఉంటాను. మధ్య మధ్యలో వీడియో ఎడిటింగ్ కూడా చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే ఇంట్లో ఒకరమే కూర్చొని చేసుకుంటున్నాం. కానీ మా చిన్నప్పుడు మా ఇంట్లో పెద్ద వరండా ఉండేది. ఆ వరండాలో మా అమ్మమ్మలు, మా అమ్మ వాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు, అంటే పక్కన నేబర్స్ ఉంటారు కదా, వాళ్ళు అంతా ఒక దగ్గర కూర్చొని ఇలాంటి పనులు చేసుకునేవాళ్ళు. ఇలా మాట్లాడుతూ పనులు చేసుకుంటే ఎంత తొందరగా అయిపోయేవో. 4 విషయాలు కూడా తెలిసేవి. అలాగే మధ్య మధ్యలో పాటలు పాడుకోవడం అలా కూడా సరదాగా గడిచేది. అసలు చిన్నప్పుడు రోజులు ఎంత బాగుండేవో కదా. నాకు ఆ మెమొరీస్ అన్నీ గుర్తుకొస్తాయి ఇలాంటి పనులు చేసుకుంటున్నప్పుడు. నేను ఇక్కడ క్లీన్ చేస్తుంటేనే సన్నగా వర్షం పడడం స్టార్ట్ అయింది. అసలు ఇది ఎండాకాలమా వర్షాకాలమా తెలియట్లేదు. మేలో ఎండలు చాలా ఉండేవి. అలాంటిది వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్స్లలో వెదర్ చేంజ్ అయినప్పుడు కంపల్సరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే స్ప్రెడ్ అవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో కాచి వడగట్టిన నీళ్ళే తాగడానికి ట్రై చేస్తూ ఉండండి. మళ్ళీ పట్టివ్వాలి. అవి పట్టించిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు ఉంటానండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియోని చూసి ఒక లైక్ ఇస్తే నాకు చాలా సపోర్టివ్గా, మోటివేట్గా ఉంటుంది.